వచ్చినటువంటి సండే స్కూల్ పిల్లలందరికీ నా వందనాలు. ఓకే, మనం పోయిన వారము ఎవరి గురించి నేర్చుకున్నాం? ఇస్సాకు బలి గురించి. ఓకే, మీకు అందరికీ గుర్తుందా? దేవుడు ఎన్నో సంవత్సరంలో కుమారుని ఇస్తానని అబ్రహాంకి వాగ్దానం చేశాడు. ఎన్నో సంవత్సరంలో నెరవేర్చబడింది? 100 సంవత్సరాలు. ఈ 75కి 100కి మధ్య ఎంత సమయం గడిచింది? 25 సంవత్సరాలు వెయిట్ చేస్తుంది. అయితే మనము ఆదికాండం 22వ అధ్యాయము ఒకసారి ఓపెన్ చేసి బైబిల్ చూడండి అందరూ. ఓకే, 7వ వచనం ఒకసారి చూడండి. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాను. అందుకతడు ఏమి నా కుమారుడా అని. అందుకతడు నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగుగా అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనని చెప్పాను. అది తన కుమారుడైన ఇస్సాకు అబ్రహాంని అడిగాడు. ఏమని అడిగాడు? గొర్రెపిల్ల ఏది నాయన? అప్పుడు అబ్రహాం ఏమన్నాడు? అంటే దేవుడే చూసుకుంటాడు అని. అంటే అబ్రహాం విశ్వాసం ఎలా ఉంది? పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడైనప్పటికీ ప్రతికూలంగా ఉన్నప్పుడు, అంటే తన కుమారుని బలిగా అర్పించడానికి తన కుమారుని తీసుకెళ్తున్నాడు. మరి గొర్రెపిల్ల గురించి మాట్లాడాలంటే దేవుడే చూసుకుంటాడా? తన కుమారుని వధిస్తున్నాడన్న సంగతి తెలిసి కూడా దేవుడే చూసుకుంటాడని. అది అబ్రహాం యొక్క విశ్వాసం. తర్వాత 9వ వచనం చూడండి. అలాగే వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాం అక్కడ బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠం పైన ఉన్న కట్టెల మీద ఉంచెను. అక్కడ ఏం జరిగింది? కట్టెలన్నింటినీ అబ్రహాం ఏం చేశాడు? వరుసగా పేర్చాడు. తన కుమారుని ఏం చేశాడు? బంధించాడు, అంటే కట్టేశాడు. తన కుమారుని బంధించి ఆ కట్టెల మీద ఎవరిని పెట్టాడు? ఇస్సాకుని పెట్టాడు. పదవచనం. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అబ్రహామా అని పిలిచెను. అందుకు అతడు చిత్తం ప్రభువా అన్నాడు. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతన్ని ఏమీ చేయకుము, నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని నాకు వెనుదీయలేదు కనుక నీవు దేవునికి భయపడేవాడవని ఇందువలన నాకు కనపడుచున్నదను. అబ్రహాం ఏం చేశాడు? తన కుమారుని నా వైపు చూడాలన్నాడు. అబ్రహాం తన కుమారుని కట్టెలన్నీ పేర్చి ఆ కట్టెల మీద వండుకోబెట్టి కత్తి లేపి ఏం చేయపోయాడు? వధించిపోయాడు. వెంటనే దేవుడు తన దూతను ఎక్కడి నుంచి పంపించాడు? పరలోకం నుండి పంపించి అబ్రహామా ఆగుము అన్నాడు. అంటే ఇంకా ఒక క్షణమైతే ఆ కత్తి ఎవరి మీద పడిపోయేది? అది ఇస్సాకు మీద పడిపోయే లోపల దేవుని దూత వచ్చి అబ్రహామా ఆగు, నువ్వు నీ కుమారునికి ఏ హాని చేయవద్దు, నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని నువ్వు బలిపటానికి వెనుతీయలేదు కనుక ఇందువలన నీవు దేవునికి భయపడేవాడవని కనపడుచున్నది. అంటే దేవునికి భయపడేవాళ్ళు కుమారుని బలిగేమన్నా ఏం చేస్తారు? ఇచ్చేస్తారు. దేవునికి ముందు భయపడాలి మనిషి. అబ్రహాంలో దేవుడి పట్ల భయం ఉంది కాబట్టి దేవుడు తనకి ఏమి ఆజ్ఞాపిస్తే ఆ ఆజ్ఞాపించిన వాటిని అలాగ చేసేవాడు. అందుకనే దేవుడు అబ్రహాంని స్నేహితుడిగా భావించాడు. అబ్రహాంకి స్నేహితుడు, దేవుడికి స్నేహితుడు అనే పేరు కూడా ఉంది. అంటే విశ్వాసము క్రియలతో కూడిందై ఉండాలి. అబ్రహాము దేవుడు నమ్మాడు కాబట్టి తన కుమారుడు బలిగేయమంటే వెనుదీయలేదు. ఇచ్చేమనగానే ఇచ్చేయడానికి ఏమయ్యాడు? సిద్ధపడ్డాడు. అప్పుడు దేవుడు వెంటనే తన కుమారునికి ఏ హాని తలపెట్టకుండా
ఆగమని చెప్పాడు. తర్వాత చూడండి, పదమూడవ వచనం. అప్పుడు అబ్రహాము కనులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న పొట్టేలు వెనక తట్టున కనబడారు. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. అబ్రహాము ఆ చోటుకి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకొనును, యెహోవా పర్వతం మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడను. చూసారా, అక్కడ పొదలో ఏం కనపడింది? 2 కొమ్ములు కలిగిన పొట్టేలు కనిపించింది. ఆ పొట్టేలు తీసుకొచ్చి అబ్రహాము ఎవరికి మారుగా బలి అర్పించాడు? ఇస్సాకుకి బదులుగా ఎవరినిచ్చాడు? పొట్టేలునిచ్చి వధించాడు అన్నమాట. అంటే అక్కడ పర్వతం మీద అబ్రహాం అన్నాడు, యెహోవా ఈరే. యెహోవా ఈరే అంటే ఏంటి? దేవుడే చూచుకొనును, అన్నీ ఆయనే చూచుకొనును. అది విశ్వాసం. మనం కూడా పరిస్థితులు బాగున్నప్పుడు ఒకలాగా, బాగాలేనప్పుడు ఒకలాగా ఉండకూడదు. బాగాలేనప్పుడేమో దేవుడికి లోబడి, బాగున్నప్పుడేమో లోబడలేదనుకో, తర్వాత మనం ప్రార్థన చేస్తే ప్రార్థన దేవుని వద్దకు వెళ్ళితే వెళ్ళదు. ప్రతి క్షణం ఈ పరిస్థితులు బాగుండని బాగుండదు. అనారోగ్యంలో బాగాలేదని కొట్లో ఎన్నిసార్లు ప్రార్థన చేస్తారు? చెప్పాలి నాకు. చాలాసార్లు ప్రార్థన చేస్తారు. ఎందుకు? తగ్గాలి అని. అప్పుడు అంత లోబడిన వాళ్ళు పరిస్థితులు అన్నీ బాగున్నాయి అనుకో, అప్పుడు ఏం చేయాలి? ఆరోగ్యం బాగున్నప్పుడు ఇంకెక్కువగా ప్రార్థన చేయాలి. అప్పుడు మనకి బాగా ఒంట్లో బాగాలని ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే మమ్మల్ని ఆలకించి జవాబిస్తాడు. బాగోలేనప్పుడు ఎక్కువసార్లు ప్రార్థన చేసి బాగున్నప్పుడు ప్రార్థన చేయలేదు అనుకో, మనం ఎవరవుతాం? అవకాశవాదులు. అర్థమైందా? అలాంటి వాళ్ళకి దేవుడి దగ్గర చోటు ఉండదు. మనం ఎప్పుడు దేవుని సంబంధం, దేవుని పిల్లలు అని ఆలోచించి జీవించాలి. అబ్రహాము విశ్వాసం గొప్పదేనా? గొప్పదేనా? ఎందువల్ల గొప్పదైంది చెప్పండి? అదే అబ్రహాము విశ్వాసం ఎందుకు గొప్పదైంది? అది తన ఒక్కగానొక్క కుమారుని బలిగా అర్పించమంటే వెంటనే అర్పించడానికి సిద్ధపడాలి. అది విశ్వాసం యొక్క గొప్పతనం. అర్థమైందా? అది కాబట్టి ప్రార్థన